కథాస్రవంతి పాలపిట్ట 2023 సంవత్సరం దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించబడిన కథ జీవన ప్రమాణాలు. రచన శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి పిచ్చెట్టి లక్ష్మీ నాగమంగారత్నం బిఎస్సి చదువుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్గా 2018 డిసెంబర్లో కాకినాడలో రిటైర్ అయ్యారు. పెద్ద కథలు, చిన్నపిల్లల కథలు కలుపుకొని 150 వరకు ప్రచురితం అయ్యాయి. మూడు రోజుల సెలవు అనంతరం ఆఫీసులోకి అడుగుపెట్టాను. ఆ 3 రోజులు కొత్త వాతావరణంలో ఉండడంతో మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే సంతోషంగా కూడా ఉంది. మళ్ళీ రొటీన్ జీవితం. తప్పదు, అసలు జీవితం ఇదే కాబట్టి. నన్ను చూడగానే నా రూమ్లో ఉన్న వాళ్లలో కదలిక. హాయ్, హలో అంటూ పలకరింపులు. ఎలా జరిగింది టూరు అడిగాడు ఎదురు సీటు రాజు. అందరినీ ఉద్దేశించి అన్నట్టు చూస్తూ, టూర్కే బాగానే జరిగింది. నాగార్జున సాగర్ వెళ్ళి 40 ఏళ్ల క్రిందటి నా చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నాను. నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని ఇప్పటివరకు తెలియదు. వాళ్ళందరూ ఈ 40 ఏళ్లలో ఎప్పుడో అప్పుడు కలుసుకున్నారు, కానీ నేను మాత్రం ఇదే మొట్టమొదటిసారి కలవడం. వాళ్ళు హైదరాబాద్లోనూ ఆ చుట్టుపక్కల జిల్లాల్లో సెటిల్ అవ్వడంతో అందరూ టచ్లోనే ఉన్నారు. నేనే ఆంధ్ర ప్రాంతానికి మా నాన్నగారి ట్రాన్స్ఫర్ల మీద వచ్చేయడంతో నా గురించి ఎవ్వరికీ తెలియలేదు. అనుకోకుండా రెండో చెల్లెలి ఫ్రెండ్ ద్వారా నా విషయం బయటకు తెలిసింది అంటూ నా ఆనందాన్ని తెలియపరిచాను. వాళ్ళు ఇంకా ప్రశ్నలు అడుగుతున్నా, ఉండండి, ముందు అటెండెన్స్లో సంతకం పెట్టేసి వస్తాను, అప్పుడు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ పెన్ను తీసుకుని అడ్మిన్ గారి రూమ్లోకి వెళ్ళాను. ఎలాగైతే మీ ఫ్రెండ్స్ని కలుసుకున్నారు, ఈ 3 రోజులు బాగా ఎంజాయ్ చేశారు, ఆ ఆనందం మీ ముఖంలో కనబడుతుందిలేండి. ఇక్కడ మేమే ఆ మీటింగు ఈ మీటింగు అంటూ హడావుడి పడ్డాం అంటూ కాస్త నిష్ఠూరంగా అన్నారు అడ్మిన్ గారు నన్ను చూస్తూ. ఉంటే నాకు మాత్రం తప్పేదో ఏమిటి సార్ అంటూ మా రూమ్లో చెప్పిన మాటల్నే మళ్ళీ చెప్పాను. ఊరికినే అన్నానులేండి, ఏదో సరదాగా నవ్వేశారు. సర్వీస్ అన్న తర్వాత అలాంటి పట్టు విడుపులు ఉండాలి. అక్కడి నుంచి బయటకు వస్తూ ముందరే ఉన్న పెద్ద హాల్లోకి వెళ్ళాను. అక్కడ మరి కొంతమంది స్టాఫ్ ఉండడంతో వాళ్ళకి కనిపించాలి కదా అన్నట్లు. అప్పటి వరకు ఆఫీసర్ గారి గుమ్మం దగ్గర డఫైదార్ వెంకట్రావు అలవాటుగా కూర్చునే స్టూల్ మీద కూర్చునుంది అదే కేడర్కి చెందిన రమణమ్మ. నన్ను చూడగానే లేచి వచ్చి విష్ చేసింది. నమస్తే మేడం గారు అంటూ. రిటైర్మెంట్కి కాస్త దగ్గర వయసు, తెల్ల జుట్టు, చిన్న జరి అంచు ఉన్న కాటన్ చీర. ఈమెటిక్కడ అన్నట్లు చూస్తూ ప్రతి నమస్కారం చేశాను నిరాసక్తంగా. 10 ఏళ్ల క్రిందట జిల్లాకి కొత్తగా వచ్చిన నాకు ఆమె ఏ విధంగా ఉద్యోగంలో చేరినది తెలిసేసరికి విముఖత ఏర్పడింది ఆమె పట్ల. మంచి కన్నా చెడే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది మరి. అందుకే ఆమె మాట్లాడేందుకు ఎగబడినా నేనెప్పుడూ పట్టించుకోలేదు. అన్నీ బాగుంటే హాయిగా ఇంట్లో ఉండాల్సిన జీవితం చేజేతలా చేసుకుందో ఎలా చేసుకుందో గాని బ్రతుకు బయట ప్రపంచంలోకి వచ్చేసింది ఇప్పుడు. ఇదే ఈమె అదృష్టమేమో అనుకునేలా. నా ఆలోచనలు తెలియని ఆమె నన్ను పలకరించాలని అనుకుంటుంది. అక్కడే ఉన్న మరో సూపరింటెండెంట్ శాంతాదేవితో మాట్లాడుతుంటే, నేను ఇప్పుడు ఇక్కడికే వచ్చేసాను మేడం గారు అంటే నా అసలు చోటుకే చెప్పింది. ఎందుకంటే ఆమె వచ్చేసరికి నేను సెలవులో ఉండడంతో. అంటే అన్నాను ఆశ్చర్యంగా. చెప్పాలంటే నేను డివిజనల్ ఆఫీసులో జాయిన్ అయిన 10 రోజుల్లోపే సెలవు తీసుకున్నానని చెప్పాలి. నా పోస్టింగ్ ఇక్కడైతే ముందు ఆర్డీఓ వంశీధర్ గారు రూరల్ ఆఫీస్కి పంపించేశారు. మన డఫేదార్ వెంకట్రావుది సామర్లకోట అయితే నా ప్లేస్లో ఇక్కడికి తీసుకున్నారు. అలాగే కరప మండలంలో ఉన్న సత్యబాబుని గొల్లప్రోలుకి, అక్కడుండే ఆదినారాయణ పెదపూడికి పంపించేశారు. అలా అందరినీ ఇష్టం వచ్చినట్లు మార్చేశారు చెప్పింది నవ్వుతూనే ఒకంత కెనుకగా. అదే అలాగా అడిగాను మరింత ఆశ్చర్యపోతూ. ఎందుకంటే ఆర్డీఓ గారే కదా వీళ్ళని అపాయింట్ చేసేది. ఏ ఊరు వాళ్ళని అక్కడే పనిచేయనిస్తే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళి ఆలస్యంగా వస్తున్నారని ఇలాంటి మార్పులు చేశారు. ఇలా అయితే క్యారేజీ పట్టుకుని ఒకేసారి ఇంటి నుంచి వచ్చేస్తారని, డ్యూటీ టైంలో ఆఫీసులోనే అంటి పెట్టుకుని ఉంటారని చెప్పింది అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి అసలు విషయాన్ని. అది నిజమే అన్నాను నేను కూడా ఆఫీసర్ గారి దూరదృష్టికి అబ్బురపడుతూ. దానికి ముఖానికి గంటు పెట్టుకున్నట్టు, మా ఇల్లు ఇక్కడే ఇంద్రపాలెం, ఆటో ఎక్కితే 10 నిమిషాలు, సార్ని ఎంత ప్రతిమాలనే వినలేదు. 2 ఏళ్ళు తిరిగాను అక్కడికి, 2 ఏళ్ళు తిరిగాను అక్కడికి, 2 ఆటోలకు డబ్బు ఖర్చు పెట్టుకుంటూ చెప్పింది. అది నిజమే, వాళ్ళకు వచ్చే జీతాలకు ఇలాంటివి అనవసరపు ఖర్చులే మరి జాలిపడింది శాంతాదేవి గారు. అవును అన్నాను నిజాన్ని ఒప్పుకోక తప్పదన్నట్లు. అనుకోకుండా ఇప్పుడు ఆ సార్నే కలెక్టర్ గారు లీవ్ పెట్టమనడంతో లీవ్ పెట్టేశారు కదా, ఇక వస్తారో రారో
అని కూడా అనుకుంటున్నారు జనాలు. అందుకని కొత్త సార్ని మొన్న మేమందరం వెళ్ళి అడిగాం. మా కష్టం చెప్పుకున్నాం. సరే అన్నారు. నిన్నటి నుంచి నేను ఇక్కడికే వచ్చేశాను. వెంకట్రావు తన చోటుకి వెళ్ళిపోయాడు అంటూ వివరించింది నెత్తి మీద నుంచి బరువు దింపుకున్నట్టు. అవును, వంశీధర్ గారి మీద కొన్ని ఎలిగేషన్లున్నాయి. అయితే అవన్నీ వృత్తిపరంగా వచ్చినవే. ఏవీ నిరూపితం కాకపోయినా ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో కొన్నాళ్ళు సెలవు పెట్టించారు కలెక్టర్ గారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన డానియల్ గారిని ఫుల్ అడిషనల్ ఛార్జిగా వేశారు. అతను వచ్చిన 3వ రోజునే నేను వెళ్ళి సెలవు అడిగాను. ఏం మాట్లాడకుండా ఇచ్చేశారు. ఆమె మాటలకి నిమిత్త మాత్రంగా చూస్తూ ఉండిపోయాను. నేను పలకరించకపోయినా రోజులో ఏదో వంకతో మాటలు కలిపేది. మిగిలిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మాట్లాడినా, లంచ్లో వంటల విషయం చర్చించుకున్నా నాకే నచ్చేది కాదు. ఏదో తెలియని ఇరుకుదనం, ఎందుకొచ్చిన మాటలు ఆమెతో అన్నట్టు ఉండేదాన్ని. ఆమె వైపు నా చూపులు మరలేవి కాదు. అయితే జిరాక్స్ బాగా తీసేది. ఆ పని చాలా ఓపికగా నేర్చుకుంది. ఆ వయసులో కూడా. ఆ సంగతి తెలిసి మరెవరికైనా జిరాక్స్ పని అప్పచెప్పినా రమణమ్మకి చెప్పండి, బాగా తీస్తుంది అంటూ తప్పించుకునేవారు. అప్పుడప్పుడు ఇంటి విషయాలు చెబుతూ ఉంటుంది. పెద్దపిల్లకు భర్త పోయిన తర్వాతే పెళ్లి చేసింది. చదువు లేదు. భర్త అనుమానపు మనిషి. అస్తమానం కొట్టి పుట్టింటికి పంపేస్తూ ఉంటాడు. మళ్ళీ బుద్ధి పుట్టినప్పుడు వచ్చి బతిమాలి తీసుకుని వెళ్తూ ఉంటాడు. తరువాత వాడు మగపిల్లాడు. డిగ్రీ చదువుకుని హైదరాబాద్లో ఏదో ట్రైనింగ్ అని వెళ్ళి అక్కడే పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాడు. మాట్లాడలేకపోయింది, మగదక్షత లేని సంసారం కావడంతో. చివరిది చిన్నది అయిన పిల్ల శ్రీ విద్యకు మాత్రం ఇంటర్ తర్వాత కంప్యూటర్ నేర్పించింది. ఆ కంప్యూటర్ విద్యతోనే ఆఫీసర్ గారిని పట్టుకుని గ్రామ నౌకరు పోస్టు వేయించుకుంది. చిన్నప్పటి నుండి ఆఫీసులో తిరిగిన పిల్ల కావడంతో టైపింగ్ పనే కేటాయించారు. ఈ పిల్లకి పెళ్లి చేసింది 4 ఏళ్ల కిందట చాలా ఆర్భటంగా. అబ్బాయికి ఓ చిన్న మెడికల్ షాపు. ఇతను అంతే అనుమానం పీనిగే. కాస్త ఆలస్యంగా ఇంటికి వెళ్ళినా గొడవేనట. కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనస్సు వెళ్ళకూడదని అంటారు అనుభవజ్ఞులు. ఇక్కడ జరిగింది అదే. అయితే ఒకే కప్పు కింద పనిచేసే వాళ్ళకి మాటలు కలవడానికి ఎంతసేపు కావాలి? 6 నెలలు తిరిగితే వారు వీరైనట్లు తెలియకుండానే ఆమెకి దగ్గరయ్యాను. చివరికి ఎంతగా మారానంటే ఆమె గతం ఏదైతే నాకెందుకు? ఆమె జీవిత కష్టం ఆమె పడుతోంది. ఎవరి సమస్యలు తీర్చగలిగేవాళ్ళు కారు. కాలమే అన్నింటినీ కలుపుకుపోతుంది అన్నట్లు. కాలం నా మనసులోని న్యూనతను రోజురోజుకి కాస్త కాస్త చెరిపేసింది. ఏదైనా సలహా కావాల్సి వచ్చినా, సందేహ నివృత్తి కోసమైనా రమణమ్మకు చెబితే పెద్దరికంతో అమ్మలా ఓ సలహా ఇస్తుంది. ఈ వయసులో కూడా రమణమ్మ చూడ్డానికి బాగానే ఉండేది. చామన ఛాయ, జుట్టు తెల్లబడినా నుదుటి మీద ముంగురులు వంకిరి తిరిగి గాలికి అల్లలాడేవి. తెల్లగా నవ్వేది. 20 ఏళ్ల కిందట ఎలా ఉండేదో గాని భర్త స్నేహితుడు, మరో అటెండరు అయిన జనార్దన్ని జీవితంలోకి ఆహ్వానించిందట. కాస్త ఆఫీస్ చూసుకో అంటూ అర్జెంటు పని మీద ఇంటికి వెళ్లాలంటూ చెప్పి వెళ్లిన జనార్దన్ అన్ని పనులు తెవించుకుని భోజనానికని ఇంటికి వెళ్లిన ఆమె భర్తకి అతను తన ఇంట్లో ప్రత్యక్షం అవడంతో తట్టుకోలేక వెంటనే క్షణాల మీద తన గదిలోకి వెళ్లి ఉరివేసేసుకున్నాడట. మధ్యాహ్న భోజనానికని ఇంటికి వెళ్లిన మనిషి ఇక ఆఫీస్కి మళ్లీ తిరిగి రాలేదట. దాన్నే అంటారు విధిరాత అని. జరిగిన కష్టానికి గవర్నమెంట్ కారుణ్యం వహించి ఈమెకు 15 రోజుల్లోనూ ఉద్యోగం ఇచ్చేసిందట. అలా ఇంట్లో ఉండే మనిషి వీధిలోకి రావడం అయ్యింది. చివరికి ఆ జనార్దనం కూడా కొన్నాళ్ళకే పోయాడట. అయితే ఆ పూర్వపు నీలి నీడలు ఆ ఇంటి ఆడపిల్లల జీవితాలను వెంటాడుతూనే ఉన్నాయన్నది వాస్తవం. ఆ రోజు లంచ్ టైం అయిపోయినా రమణమ్మ తన స్టూల్ మీద అలాగే కూర్చునుంది. ఈరోజు ఇంకా ఇక్కడే ఉన్నామే ఆంటీ, భోజనానికి వెళ్ళవా? పెద్ద సార్ కూడా ఇంటికి వెళ్ళిపోయారుగా అంది అవుట్ సోర్సింగ్ అమ్మాయి రమ్యకృష్ణ చనువుగా. ఆమె డిగ్రీ చదువుకుని తెలిసిన వాళ్ళ రికమెండేషన్తో మొన్న మధ్య ఆ పోస్టులో చేరింది. నాకు ఈరోజు భోజనానికి ఇంటికి వెళ్ళాలనిపించడం లేదురా అమ్మలు చెప్పింది నీరసంగా. ఎందుకు అడిగింది. మా కోడలు ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర చేసింది. ఆ కూర అంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే ఇంటికి పోబుద్ధి కావడం లేదు చెప్పింది చిన్నగా నవ్వుతూ. పచ్చడో పెరుగో వేసుకుని అయినా తినాలి గాని అస్సలు ఇంటికే వెళ్ళకపోతే ఎలాగా? దానికి ఆ కూర నాకు నచ్చుతుంది చెప్పాను ఖాళీగా ఉన్న ఓ టేబుల్ ముందు కూర్చుని నా లంచ్బాక్స్ తెరుస్తూ. ఏమోనమ్మా, ఎవరో వండితే ఏమో గాని మా కోడలు వండితే మాత్రం అస్సలు నచ్చదు. అందుకే ఉన్న ఇంటికి పైన 2 గదులు వేస్తున్నాను. అవి పూర్తయిన తర్వాత నేను పైకి వెళ్ళిపోయి వేరు అయిపోదాం అనుకుంటున్నా. అప్పుడు హాయిగా నా వంట నేనే చేసుకోవచ్చు. నా జీతం డబ్బులు కూడా కాస్త నాకు మిగులుతాయి. అప్పుడైనా నా కొడుకు బాధ్యతగా ఏదైనా పని చూసుకుంటాడేమో. 2 పిల్లలు కలిగిన వాడికి స్థిరం లేదు అంది ఓ నిశ్చయానికి వచ్చిన దానిలా. మగతోడు అంటే భర్త లేని ఆడవారి పరిస్థితి ఇంతే. దిశానిర్దేశం లేనట్టుగానే సాగుతుంది. అలాంటి పని ఎప్పుడూ చెయ్యకు. నీదా తరిగే వయస్సే గాని వచ్చే వయస్సు కాదు.
మరో 2 నెలల్లో రిటైర్ అవుతున్నావు కూడా. విశ్రాంతిగా ఇంట్లో ఉండి అందరితో కలిసి ఉండు. కావలిస్తే ఆ వంట ఏదో ఇక ముందు నువ్వే చెయ్యి. అంతేగాని వేరే ఈ ఆలోచన మానుకో. నీ కొడుక్కి కాలమే బాధ్యత నేర్పుతుంది సలహా ఇచ్చాను. ఇంటి పక్కవాళ్ళు కూడా మీలాగే అన్నారండి. అయినా నా మనసుకే అదోలా అనిపిస్తుంది. ఏదో బాధ కలిగినప్పుడు అనుకోవడమే గాని నా మనవలకి పెట్టకుండా నేను మాత్రం తినగలనా ఏంటి? కోడలంటే బయటి వర్ణం పిల్లగాని మనవలు నా ఇంటి పేరు మోసేవాళ్లే కదా. అదే ఆలోచిస్తున్నాను అంటూ నవ్వి, సరే భోజనానికి వెళ్ళొస్తాను ఉండండి, మళ్ళీ సార్ వచ్చేవాళ్ళకి వచ్చేయారు కదా అంటూ కూర్చున్న చోటు నుంచి లేచింది. కథ సుఖాంతం అన్నట్టు నవ్వింది రమ్యకృష్ణ. అంతే అన్నట్టు నేను శృతి కలిపాను. కథ సుఖాంతం అన్నట్టు నవ్వింది రమ్యకృష్ణ. అంతే అన్నట్టు నేను శృతి కలిపాను. ఆశ మనిషిని బ్రతికేలా ముందుకు వెళ్లేలా చేస్తుంది. మీరింతవరకు జీవన ప్రమాణాలు కథ విన్నారు. రచన శ్రీమతి పిఎల్ఆర్ మంగారత్నం. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి